ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనం టేస్టీ గులాబ్ జాముని సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక కప్పు ఎంటీఆర్ రెడీ మిక్స్ గులాబ్ జాము పౌడర్ తీసేసుకోవాలి. అందులో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, కొద్దిగా పాలు వేసుకొని, వాటర్ వేస్తూ కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ వేస్తే కొంచెం విరగకుండా ఉంటాయన్నమాట. వీటిని ఉండలుగా తిప్పేటప్పుడు గట్టిగా నొక్కుతూ తిప్పితే మనకి పగుళ్ళు రావు. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని, కప్పు షుగర్ వేసేసుకొని, షుగర్ సిరప్ కోసం మనం రెడీ చేసుకుందాం. ఈలోపు ఈ ఉండలన్నీ ఇలా రెడీ చేసుకొని షుగర్ సిరప్ని ఇలా మీడియం ఫ్లేవర్లో బాగా ఉడకపెట్టుకొని, వేడి వేడి ఉన్న ఆయిల్లో మనం చేసుకున్న ఉండల్ని వేసేసుకోవాలన్నమాట. వేసుకొని అవి బాగా రెడ్ కలర్ వచ్చేయాలి. ఈలోపు ఒకసారి షుగర్ సిరప్లో ఇలాచీ కూడా వేసేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ చల్లారిన తర్వాత ఈ జామున్స్ అందులో వేసేసుకొని తింటే ఉంటుందండి. ఆహా!